Good evening, everyone. Welcome to ABN and PRR College online classes. This session is for first BSc Biotechnology students. And coming to the session, today's session is water soluble vitamins అండి. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ చూసాము. సో ఇప్పుడు మనము వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ కోసం తెలుసుకుంటాము. సో వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్లో మనకి ఏమొస్తాయి అంటే బి కాంప్లెక్స్ అండ్ వైటమిన్ సి అండి. సో వైటమిన్ సి అండ్ బి కాంప్లెక్స్ ఆర్ ద వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. సో బి కాంప్లెక్స్ అనేది మనకి డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది, అంటే డిఫరెంట్ టైప్స్ కలిపి మనం బి కాంప్లెక్స్ అని అంటాము. లైక్ B1 B2 అలా B12 వరకు మనకి బి కాంప్లెక్స్లో ఉంటాయండి టైప్స్. సో ఫస్ట్ వచ్చి మనం ఈరోజు వైటమిన్ B1 కోసం తెలుసుకుందాం. సో టుడేస్ టాపిక్ ఈజ్ వైటమిన్ B1 అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ థైమిన్. దీని థైమిన్ అని కూడా అంటామండి. సో అసలు ఇంట్రడక్షన్ ఏంటి అంటే ఫస్ట్ వైటమిన్ B1ని ఐసోలేట్ చేసింది జెన్సన్ అండ్ డొనాత్ అన్న వాళ్ళు 1926లో వైటమిన్ B1ని ఐసోలేట్ చేశారండి. ఎక్కడి నుంచి అంటే రైస్ పాలిషింగ్స్ నుంచి మనకి ఈ వైటమిన్ B1 అన్నది ఐసోలేట్ చేయడం జరిగింది. సో ఈ వైటమిన్ B1కి మెయిన్గా బెర్రీ అనే డిసీజ్ని క్యూర్ చేసే కెపాసిటీ ఉందండి. సో క్యూరింగ్ యాక్షన్ ఎగ్నెస్ట్ బెర్రీ డిసీజ్ అనేది ఇది క్యూర్ చేయగలుగుతుంది. సో అందుకని దీన్ని ఏమంటాము అంటే యాంటీబెర్రీ ఫ్యాక్టర్ అని కూడా అంటాం అనమాట. ఓకేనండి, బెర్రీ డిసీజ్ని క్యూర్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ యాంటీబెర్రీ ఫ్యాక్టర్. అండ్ నాట్ ఓన్లీ యాంటీబెర్రీ ఫ్యాక్టర్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ యాంటీన్యూరేటిక్ ఫ్యాక్టర్ అండి. యాంటీన్యూరేటిక్ ఫ్యాక్టర్ అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయగలుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటాము అంటే యాంటీన్యూరేటిక్ ఫ్యాక్టర్ అని కూడా పిలుస్తాం అనమాట. సో కమింగ్స్ టు ద కెమిస్ట్రీ. సో మనకి థైమిన్ అనేది ఎలా మేడప్ అయి ఉంటుంది, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, సో దాని యొక్క స్ట్రక్చర్లో మనకి ఏమేమి ఉంటుంది అన్నది మనం కెమిస్ట్రీలో చూస్తామండి. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ వైటమిన్ B1. సో ఇది వైటమిన్ B1 యొక్క స్ట్రక్చర్ అండి. సో వైటమిన్ B1ని ఫస్ట్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే రాబర్ట్ ఆర్ విలియమ్స్ అండ్ హిస్ కోవర్కర్స్ ఇన్ 1936. రాబర్ట్ ఆర్ విలియమ్స్ అన్నవాళ్ళు అండ్ వాళ్ళతో పనిచేసే కోవర్కర్స్ 1936లో వైటమిన్ B1 యొక్క కెమికల్ స్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో మనకి వైటమిన్ B1లో ఎలా మేడప్ అయి ఉంటుంది అంటే ఇట్ కన్సిస్ట్ పిరిమిడిన్ రింగ్ అండి. సో నేను ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాను కదా, చూడండి రెడ్ కలర్ మార్క్తో ఇండికేట్ చేస్తున్నా స్ట్రక్చర్లో. సో దిస్ ఈజ్ పిరిమిడిన్ రింగ్. ఓకేనండి, దీన్ని పిరిమిడిన్ రింగ్ అంటాము. అండ్ దిస్ ఈజ్ థైజోల్ రింగ్ అనమాట. ఓకేనా, ఇది పిరిమిడిన్ రింగ్, ఇది థైజోల్ రింగ్. సో మనకి థైమిన్ స్ట్రక్చర్లో ఒక పిరిమిడిన్ రింగ్ అలాగే ఒక థైజోల్ రింగ్ ఉంటాయి. రెండు కూడా మిథిలిన్ బ్రిడ్జ్తో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ మిథిలిన్ బ్రిడ్జ్. రెండింటిని కూడా మనకి మిథిలిన్ బ్రిడ్జ్ అన్నది కనెక్ట్ చేస్తుంది అనమాట. సో బేస్డ్ అపాన్ మనకి పిరిమిడిన్కి నెక్స్ట్ పిరిమిడిన్ రింగ్కి మనకి మిథిలిన్ గ్రూప్స్ వచ్చి యాడ్ అయ్యాయి అండ్ ఎమైన్ గ్రూప్స్ వచ్చి యాడ్ అవుతాయండి. సో దాన్ని బట్టి మనం నేమ్ అన్నది చేంజ్ అవుతుంది. సో దీన్ని పిరిమిడిన్ రింగ్ ఏమంటాము అంటే 2,5 డైమిథైల్ 6 ఎమైనో పిరిమిడిన్. అలాగే థైజోల్కి మనకి 4th ప్లేస్లో CH3 వచ్చి యాడ్ అయింది, అంటే మిథైల్ గ్రూప్ వచ్చి యాడ్ అయింది 4th కార్బన్ దగ్గర. అండ్ 5th కార్బన్ దగ్గర మనకి హైడ్రాక్సీ ఇథైల్ వచ్చి యాడ్ అయిందండి. సో ఇది హైడ్రాక్సీ ఇథైల్ యాడ్ అవడం వల్ల దీన్ని ఏమన్నాము అంటే 4-మిథైల్-5 హైడ్రాక్సీ ఇథైల్ థైజోల్ రింగ్ అని అంటాం. ఓకేనండి, సో ఇక్కడ మళ్ళీ చెప్తాను. పిరిమిడిన్ రింగ్కి మనకి 2nd కార్బన్ దగ్గర అండ్ 5th కార్బన్ దగ్గర మిథైల్ గ్రూప్స్ వచ్చి యాడ్ అయినాయి. సో దిస్ ఈజ్ 2nd కార్బన్ అండ్ దిస్ ఈజ్ 5th కార్బన్. మనకి ఇక్కడ మిథైల్ గ్రూప్స్ వచ్చి యాడ్ అయ్యాయి కదండి, అందుకని 2,5 డైమిథైల్ అండ్ 6 ఎమైనో అంటే 6th కార్బన్ దగ్గర మనకి ఎమైన్ గ్రూప్ వచ్చి యాడ్ అయింది. ఓకేనండి, 6th కార్బన్ దగ్గర మనకి ఎమైన్ గ్రూప్ వచ్చి యాడ్ అయింది కాబట్టి 2,5 డైమిథైల్. 2,5 దగ్గర మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి, 6th కార్బన్ దగ్గర ఎమైన్ గ్రూప్ ఉంది కాబట్టి 2,5 డైమిథైల్ 6 ఎమైనో. సో ఇదంతా ఏంటి, దేనికి వచ్చి యాడ్ అయినాయి ఈ గ్రూప్స్ అన్ని పిరిమిడిన్ కాబట్టి పిరిమిడిన్ అని అంటాము. అలాగే 4-మిథైల్ 4th కార్బన్ దగ్గర మిథైల్ గ్రూప్ ఉంది అండ్ 5th కార్బన్ దగ్గర మనకి హైడ్రాక్సీ ఇథైల్ ఉంది.
దేనికి వచ్చి యాడ్ అయిన గ్రూప్స్ అన్ని థైయాజోల్, ఇది థైయాజోల్ రింగ్ కదండి. సో థైయాజోల్ రింగ్కి వచ్చి యాడ్ అవ్వడం వల్ల 4 మిథైల్ 5 హైడ్రాక్సీ ఇథైల్ థైయాజోల్ అని అంటామన్నమాట. సో మనకి మధ్యలో ఉంది ఏంటంటే మిథిలిన్ బ్రిడ్జ్ అనేది కనెక్ట్ చేసి ఉంటుంది. సో ఫైనల్లీ మనకి థైమిన్లో ఒక పిరిమిడిన్ మాయిటీ అండ్ ఒక థైయాజోల్ మాలిక్యూల్, ఈ రెండు కలిపి మనకి థైమిన్ యొక్క స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుందండి. So that is about chemistry. And coming to food source. So food sources ఏంటి అంటే cereals, pulses, సీడ్ ఆయిల్స్, నట్స్, ఈస్ట్ అని ఇవన్నీ కూడా గుడ్ సోర్స్ అండి మనకి. అలాగే యానిమల్ ఫుడ్స్ వచ్చి పోర్క్ అండ్ లివర్, హార్ట్, మిల్క్ ఇవన్నీ కూడా యానిమల్ సోర్స్. వీటిల్లో మనకి వైటమిన్ B1 అన్నది దొరుకుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి థైమిన్ ఈజ్ మోస్ట్లీ ప్రెజెంట్ ఇన్ అవుటర్ లేయర్స్ ఆఫ్ సిరల్స్ అండి. సో సిరల్స్ యొక్క పై లేయర్ ఉంటుంది కదా, లైక్ ఏమంటారు అంటే పొట్టులాగా ఒక చిన్న లేయర్ లాగా, పాలిషింగ్ లేయర్ లాగా ఉంటుంది కదా. సో ఆ లేయర్లో మనకి థైమిన్ అన్నది ఎక్కువగా దొరుకుతుంది. అండ్ థైమిన్ కూడా మనకి ఇట్స్ అన్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్ అనమాట. సో వాటర్ సాల్యుబుల్ వైటమిన్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఇట్స్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్. ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఇన్ టు ద వాటర్ డ్యూరింగ్ కుకింగ్ ప్రాసెస్. సో ఈ సిరల్స్ని కానీ మిగిలిన వాటిని కుక్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే అది వాటర్ సాల్యుబుల్ వైటమిన్ అవ్వడం వల్ల సో కుకింగ్ ప్రాసెస్లో అది ఏమవుతుంది అంటే వాటర్లో ఎక్స్ట్రాక్ట్ అవుతుందండి. ఓకేనా, వాటర్లో మిక్స్ అవుతుంది అనమాట. మనం కుక్ చేస్తున్న వాటర్లో మిక్స్ అవుతుంది. సో ఆ వాటర్ మనం డిస్కార్డ్ చేయకుండా యూస్ చేసుకోవాలన్నమాట. సో ఆ వాటర్లో మనకి వైటమిన్ B1 అన్నది ఎక్కువగా దొరుకుతుంది అనమాట. ఓకేనండి. అంటే లైక్ మీరు ఏదైనా సిరల్స్ కానీ పల్సెస్ కానీ కుక్ చేస్తారు కదా వాటర్లోని, కుక్ చేసినప్పుడు ఆ వాటర్లో మనకి ఈ వైటమిన్ B1 అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. బికాస్ ఇట్స్ ఏ వాటర్ సాల్యుబుల్ వైటమిన్. సో దిస్ ఈస్ ద ఫుడ్ సోర్స్ అండి. నెక్స్ట్ వచ్చి ఫిజియలాజికల్ ఫంక్షన్స్. సో వైటమిన్ B1 అన్నది ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఏంటి? సో థైమిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఎసెన్షియల్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ నర్వ్స్ ఇన్ నార్మల్ కండిషన్. సో నర్వ్స్ని నార్మల్ కండిషన్లో ఉంచడానికి కూడా మనకి వైటమిన్ B1 అనేది యూజ్ అవుతుంది అనమాట. సో మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు ఇట్ ఆల్సో నోన్ యాజ్ యాంటీ న్యూరేటిక్ ఫ్యాక్టర్ అని చెప్పుకున్నాం కదండి. సో నర్వ్స్ యొక్క ఫంక్షన్ని నార్మల్గా ఉంచడానికి మనకి థైమిన్ అనేది యూజ్ అవుతుంది. సో కోఎంజైమ్ యాక్టివిటీ అంటే దీనికి ఒక కోఎంజైమ్ ఉంటుందండి. అందాక మనం స్ట్రక్చర్లోని థైయాజోల్ చెప్పుకున్నాం కదా. థైయాజోల్ దగ్గర మనకి 5th కార్బన్ దగ్గర, ఓకేనండి, 5th కార్బన్ దగ్గర మీరు బ్యాక్ చేసుకుని చూసుకుంటే థైయాజోల్ రింగ్ దగ్గర 5th కార్బన్ దగ్గర మనకి ఫాస్ఫేట్స్ అనేవి వచ్చి యాడ్ అవుతాయండి. ఓకేనా, ఫాస్ఫేట్స్ అనేవి వచ్చి యాడ్ అయినప్పుడు ఈ థైమిన్ అనేది ఏమవుతుందంటే కోఎంజైమ్ కింద యాక్ట్ చేస్తుందండి. దాన్ని ఏమంటాము అంటే ఫాస్ఫేట్స్ వచ్చి యాడ్ అయితే మనం థైమిన్ పైరోఫాస్ఫేట్ అని అంటాం. అంటే TPP అండి, TPP థైమిన్ పైరోఫాస్ఫేట్స్ అని అంటాం అనమాట. ఓకేనా, థైయాజోల్ రింగ్ దగ్గర 5th కార్బన్ దగ్గర మనకి ఫాస్ఫేట్స్ అనేవి వచ్చి యాడ్ అయితే ఈ థైమిన్ అనేది కోఎంజైమ్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఫాస్ఫేట్స్ వచ్చి యాడ్ అవ్వడం వల్ల దీన్ని ఏమంటాము అంటే థైమిన్ పైరోఫాస్ఫేట్స్ అని అంటాం అనమాట. సో కోఎంజైమ్ కింద మనకి డిఫరెంట్ ఫంక్షన్స్లో మనకి థైమిన్ అనేది వర్క్ చేస్తుందండి. సో కోఎంజైమ్ వర్క్ ఏంటి అంటే కోఎంజైమ్ ఈజ్ అ నాన్ ప్రోటీన్ పార్ట్ అండి. సో ఇది ఎంజైమ్స్కి హెల్ప్ చేస్తుంది అనమాట. కోఎంజైమ్ అనేది ఎంజైమ్స్కి వాటి యొక్క కెటలిటిక్ కెపాసిటీని పెంచడానికి, అంటే వాటి యొక్క ఫంక్షన్ని ఫాస్ట్ అప్ చేయడానికి మనకి కోఎంజైమ్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. సో థైమిన్ కూడా వన్ ఆఫ్ ద కోఎంజైమ్ అనమాట. ఓకేనండి, అంటే మనకి ఫంక్షన్స్ అంటే బయోకెమికల్ ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు ఎంజైమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి కదా. సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు గ్లైకోలిసిస్ అవి చెప్పినప్పుడు ఎంజైమ్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయో చెప్పాను. సో ప్రతి ఎంజైమ్కి కూడా మనకి కోఎంజైమ్స్ అనేవి వచ్చి యాడ్ అవుతాయండి. బికాజ్ దాని యొక్క ఫంక్షన్ని ఫాస్ట్ చేయడం కోసం కోఎంజైమ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి కోఎంజైమ్ ఏంటి? TPP, థైమిన్ పైరోఫాస్ఫేట్. సో ఈ థైమిన్ పైరోఫాస్ఫేట్ ఎక్కడ మెటబాలిజమ్స్లో ఎక్కడ
యాక్ట్ చేస్తుంది అంటే పైరువేట్ని ఎస్టైల్ కోఏ కింద కన్వర్ట్ చేయడానికండి. ఓకేనా? పైరువేట్ని ఎస్టైల్ కోఏ కింద కన్వర్ట్ చేయడానికి మనకి ఏ ఎంజైమ్ యూజ్ అవుతుంది అంటే పైరువేట్ డిహైడ్రోజనేజ్ అండి. పీడిహెచ్ అంటే పైరువేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ యూజ్ అవుతుంది. ఓకేనా? పైరువేట్ని ఎసిటైల్ కోఏ కింద కన్వర్ట్ చేయడానికి పైరువేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ యూజ్ అవుతుంది. సో ఈ పైరువేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్కి మన థైమిన్ పైరోఫాస్ఫేట్ అనే ఎంజైమ్ కో ఎంజైమ్ కింద వర్క్ చేస్తుంది అనమాట. ఓకేనండి? అలా కో ఎంజైమ్ కింద వర్క్ చేయడం వల్ల ఈ పైరువేట్ అన్నది మనకి ఎసిటైల్ కోఏ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనండి? క్లియరా? సో నెక్స్ట్ ఇంకా ఎక్కడ అంటే ఆల్ఫా కీటోగ్లూటరేట్ అన్నది సక్సినల్ కోఏ కింద కన్వర్ట్ అవడానికి. సో ఇవన్నీ సిట్రిక్ యాసిడ్ సైకిల్లో ఉంటాయండి. సో ఆల్ఫా కీటోగ్లూటరేట్కి మనకి సక్సినల్ కోఏ కింద కన్వర్ట్ అవడానికి ఆల్ఫా కీటోగ్లూటరేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్కి ఈ టీపీపీ అన్నది కో ఎంజైమ్ కింద యాక్ట్ చేసి మనకి ఆల్ఫా కీటోగ్లూటరేట్ని సక్సినల్ కోఏ కింద కన్వర్ట్ చేస్తాయి అన్నమాట. సో మనకి థైమిన్ పైరోఫాస్ఫేట్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే పైరువేట్ని ఎస్టైల్ కోఏ కింద కన్వర్ట్ చేయడానికి పైరువేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్కి కోఎంజైమ్ కింద టీపీపీ యాక్ట్ చేస్తుంది. అలాగే ఆల్ఫా కీటోగ్లూటరేట్ని సక్సినల్ కోఏ కింద కన్వర్ట్ చేయడానికి ఆల్ఫా కీటోగ్లూటరేట్ డిహైడ్రోజనేజ్కి ఈ టీపీపీ అనేది కోఎంజైమ్ కింద యాక్ట్ చేస్తుందండి. సో దీస్ ఆర్ ద ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ థైమిన్. సో నెక్స్ట్ వచ్చి డెఫిషియన్సీ. సో థైమిన్ అన్నది మన బాడీలో తక్కువ అయితే దానివల్ల వచ్చే డిసీజెస్ ఏంటి? సో deficiency of vitamin B1 results in the condition called beriberi అండి. సో మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఇట్స్ ఎన్ యాంటీబెరీ ఫ్యాక్టర్ అన్నాం కదా. బెర్రీ అనే డిసీజ్ని క్యూర్ చేస్తుంది కాబట్టి యాంటీబెరీ ఫ్యాక్టర్ అన్నాం. సో థైమిన్ అన్నది వైటమిన్ B1 అన్నది మనకి తక్కువ అయినప్పుడు ఈ బెర్రీ డిసీజ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ బెర్రీ డిసీజ్ అనేది అడల్ట్స్లో 2 టైప్స్ అండి, వెట్ బెర్రీ అండ్ డ్రై బెర్రీ అనమాట. సో అడల్ట్స్లో మనకి వెట్ బెర్రీ అండ్ డ్రై బెర్రీ అని 2 టైప్స్ ఉంటాయి. అదే చిన్నపిల్లల్లో ఇన్ఫాంటియల్ బెర్రీ అని అంటాం అనమాట. సో చిన్నపిల్లల్లో వచ్చేది ఏంటి అంటే ఇన్ఫాంటల్ బెర్రీ. సో ఫస్ట్ వన్ వెట్ బెర్రీ. సో వెట్ బెర్రీ అన్నది దిస్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఎడిమా ఆఫ్ లెగ్స్, ఫేస్, ట్రంక్ ఎక్సెట్రా. సో ఇది ఎలా ఉంటుంది అంటే ఎడిమా ఆఫ్ లెగ్స్ అంటే లెగ్స్ ఫేస్ ఏమవుతుంది అంటే స్వెల్లింగ్ అయిపోతాయండి. ఎడిమా అంటే స్వెల్లింగ్ కాజ్డ్ బై ఎక్సెస్ ఫ్లూయిడ్ ఇన్ బాడీ టిష్యూలో మనకి ఎక్సెస్ ఫ్లూయిడ్స్ అంటే ఎక్సెస్ ఫ్లూయిడ్ వాటర్ కానీ పట్టేస్తే ఏమవుతుంది అంటే స్వెల్లింగ్ అయిపోతుంది, అంటే వాచిపోతుంది అనమాట. సో మీరు ఆల్రెడీ కొంతమంది దగ్గర చూసే ఉంటారు, కాళ్ళు నీరు పట్టేసి లావుగా అయిపోయినాయి అని అంటారు కదా. సో అలా అయిపోతుంది అనమాట. ఓకేనండి? బాడీ టిష్యూస్లో ఎక్సెస్ ఫ్లూయిడ్స్ కనుక ఉండడం వల్ల ఏమవుతుంది అంటే స్వెల్లింగ్ వచ్చేస్తుంది, దాన్ని ఎడిమా అంటారు. సో వెట్ బెర్రీ వల్ల ఏమవుతుంది అంటే లెగ్స్, ఫేస్, ట్రంక్ అన్నది ఏమవుతుంది అంటే ఎక్సెస్ ఆఫ్ వాటర్ వల్ల ఎక్సెస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ బాడీ టిష్యూస్లో లెగ్స్ కానీ ఫేస్ కానీ ట్రంక్ యొక్క టిష్యూస్లో ఎక్సెస్ ఫ్లూయిడ్స్ ఫామ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే స్వెల్లింగ్ వచ్చేస్తుంది, అంటే వాచిపోతాయి అనమాట. సో నెక్స్ట్ ఇంకేంటి అంటే బ్రీత్లెస్నెస్ అండ్ పాల్పిటేషన్స్ ఆర్ ప్రెజెంట్. అంటే బ్రీత్ అనేది తీసుకోలేరు, ఊపిరి సరిగ్గా తీసుకోలేరు. అండ్ పాల్పిటేషన్స్ అంటే దడ అండి. సో కొంతమంది చెప్తూ ఉంటారు కదా గుండె దడ అంటారు. హార్ట్ బీట్ అన్నది చాలా హార్ట్ బీట్ అన్నది మనకి ఒకటే టైప్లో కొట్టుకోదు, అంటే ఒక రిథమ్ అన్నది లేకుండా ఉంటుంది కదా. సో గుండె దడ అంటారు కదా. సో దట్ ఈస్ పాల్పిటేషన్స్ అనమాట. బ్రీత్లెస్నెస్ అండ్ పాల్పిటేషన్స్ ఆర్ ప్రెజెంట్. అలాగే మనకి ఏమవుతుంది అంటే కొన్నిసార్లు ఫాస్ట్ అండ్ బౌన్సీ పల్సెస్ అబ్జర్వ్డ్ అండి. అంటే మన హార్ట్ అన్నది ఈ వెట్ బెర్రీ డిసీజ్ వచ్చిన వాళ్ళలో హార్ట్ అన్నది ఏమవుతుంది అంటే ఒక రిథమ్గా కాకుండా బౌన్సీగా ఉంటుందండి. ఫాస్ట్గా బౌన్సీగా కొట్టుకుంటూ ఉంటుంది అనమాట హార్ట్ అన్నది.
సో దానివల్ల ఏంటి అంటే వీక్ అయిపోతారు, హార్ట్ అనేది వీక్ అయిపోతుంది. అండ్ దీన్ని కనుక క్యూర్ చేయకపోతే డెత్ కూడా వస్తుందండి. సో డెత్ మే అక్కర్ డ్యూ టు హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోవడం కూడా జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ వెట్ బెర్రీ. అండ్ డ్రై బెర్రీలో మనకి ఏమవుతుందంటే న్యూరలాజికల్ మేనిఫెస్టేషన్స్ అన్నవి చూస్తామండి. అంటే న్యూరలాజికల్ మేనిఫెస్టేషన్స్ అంటే ఏంటి అంటే నర్వ్ సిస్టమ్ అన్నది ఇంజూర్ అయిపోతుంది అనమాట. అంటే కొన్ని సిమ్టమ్స్, నర్వ్ సిస్టమ్ అనేది ఇంజూర్ అయ్యి మనకి కొన్ని సిమ్టమ్స్ని చూపిస్తుంది, లైక్ హెడేక్ అని, డంబ్నెస్ అని. సో దాన్ని మనం ఏమంటాము అంటే న్యూరలాజికల్ మేనిఫెస్టేషన్. అంటే ఈజీగా చెప్పాలి అంటే నర్వ్ సిస్టమ్ ఇంజురీ అండి. ఓకేనా, నర్వ్ సిస్టమ్ ఇంజురీ అనమాట. సో నర్వ్ సిస్టమ్ ఇంజురీ అవడం వల్ల పెరిఫరల్ న్యూరైటిస్ అనేది వస్తుంది. అంటే ఏంటంటే వీక్నెస్తో పాటు మనకి ఏంటి అంటే పెయిన్ వస్తుంది అనమాట హ్యాండ్స్లోను అండ్ లెగ్స్ దగ్గర మనకి సివియర్ పెయిన్ అన్నది వస్తుంది అనమాట. న్యూరలాజికల్ మేనిఫెస్టేషన్ వల్ల నర్వ్స్ అన్నవి సరిగ్గా వర్క్ చేయడం పోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే హ్యాండ్స్ లెగ్స్ కూడా వీక్ అయిపోయి సివియర్ పెయిన్ వచ్చి సరిగ్గా వర్క్ అన్నవి చేయవన్నమాట. సో ద మజిల్స్ బికెమ్ ప్రోగ్రెసివ్లీ వీక్. సో ఏమవుతుంది, హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ న్యూరలాజికల్ మేనిఫెస్టేషన్ వల్ల సరిగ్గా వర్క్ చేయకపోతే ఏమవుతుంది, మజిల్స్ అన్నవి వీక్ అయిపోతాయి అన్నమాట. సో మజిల్స్ అన్నవి లెగ్స్లోను హ్యాండ్స్లోను వీక్ అయిపోతాయి. వీక్ అయిపోయినప్పుడు వాకింగ్ బికెమ్ డిఫికల్ట్. అప్పుడు ఏమవుతుంది అంటే లెగ్స్ యొక్క మజిల్స్ అన్నవి వీక్ అయిపోవడం వల్ల సరిగ్గా నడవలేరు అనమాట. సో సరిగ్గా నడవలేరు అండ్ ద ఇండివిజువల్ మే బికెమ్ బెడ్ రిడన్ అండి. సో ఏమవుతుంది, ఇంకా వాళ్ళు బెడ్ రిడన్ అయిపోతారు అనమాట. అంటే ఇంకా పర్మనెంట్గా బెడ్ మీదే, అంటే నడవలేక ఇంకా పర్మనెంట్గా బెడ్ మీదే ఉండిపోతారు. సో అండ్ డై ఇఫ్ నాట్ ట్రీటెడ్. ఏమవుతుంది, ఇది కనుక ట్రీట్ చేయకపోతే పర్సన్ కెన్ ఆల్సో డై అండి. సో ఇండివిజువల్ ఏమవుతారు అంటే చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ట్రీట్మెంట్ అనేది చేయకపోతే డ్రై బెర్రీ వల్ల చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా అండి. సో ఇందులో ఏంటి, న్యూరలాజికల్ మేనిఫెస్టేషన్స్ రిజల్ట్ ఇన్ పెరిఫరల్ న్యూరైటిస్. అంటే నర్వ్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మజిల్స్ అన్నవి వీక్ అయిపోతాయి. సో వీక్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే నడవడం కూడా చాలా కష్టం అయిపోయి బెడ్ రిటర్న్ అయిపోయి ఇన్ కేస్ ఆ కండిషన్ కనుక ట్రీట్ చేయకపోతే డెత్ మే బీ కాజ్. ఓకేనండి. సో దిస్ ఈజ్ అబౌట్ వెట్ బెర్రీ అండ్ డ్రై బెర్రీ. సో నెక్స్ట్ వచ్చి ఇన్ఫాంటైల్ బెర్రీ. సో చిన్నపిల్లల్లో ఇన్ఫాంటైల్ బెర్రీ. సో చిన్నపిల్లల్లో ఎలాగా అంటే ఇన్ కేస్ మదర్ కనుక సఫరింగ్ ఫ్రమ్ థైమిన్ డెఫిషియన్సీ, పుట్టే పిల్లలకి ఈ ఇన్ఫాంటైల్ బెర్రీ అనేది వస్తుంది అనమాట. మదర్కి కనుక థైమిన్ డెఫిషియన్సీ ఉంటే పిల్లలకి ఇన్ఫాంటైల్ బెర్రీ అనేది వస్తుంది అనమాట. సో దీంట్లో ఇది ఎలా ఉంటుంది అంటే స్లీప్లెస్నెస్ అని, అంటే సరిగ్గా నిద్రపోకపోవడం, రెస్ట్లెస్నెస్, వామిటింగ్స్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్ అనమాట. సో ఇన్ కేస్ ఇది కూడా మనం చిన్నపిల్లల్లో ట్రీట్ చేయలేదు అనుకోండి, డెత్ మే అక్కర్ డ్యూ టు కార్డియాక్ ఫెయిల్యూర్. అంటే హార్ట్ మీద ఎఫెక్ట్ చూపించి హార్ట్ అనేది ఆగిపోయి కార్డియాక్ ఫెయిల్యూర్ అనేది జరిగి డెత్ అనేది కూడా చిన్నపిల్లల్లో డెత్ అనేది కూడా కాజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ వైటమిన్ B1 and thiamine, and vitamin B1 is also called thiamine. So this is about vitamin B1. Thank you.